విజయవాడ నుంచి ప్రత్యేక విమానం తెప్పించుకుని ఈ పేదవాడు అనునిత్యం పెత్తందారుల మీద పోరాడే ఒక పేదవాడు రూపాయి జీతంతోనే తన కుటుంబ భారాన్ని మోసే ఒక పేదవాడు ఒక గంటకు 12 లక్షల రూపాయల అద్దె కట్టే ఒక విమానం తీసుకుని మరి అతను ప్రయాణం చేస్తున్నాడంటే మరి అంతకే కనీసం ఒక 1000 రెట్లు లాభం లేకపోతే ఆ ప్రయాణం వలన అంత ఖర్చు పెట్టి వెళ్ళవలసిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో దిగవచ్చు. హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా బ్రిటిష్ ఎయిర్వేసే ఉంది. బ్రిటిష్ ఎయిర్వేస్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఏదో లోగుట్టు పెరుమాళ కిరుక ఇక్కడ చాలా తతంగం అయితే ఉంది. పైగా అతను స్విట్జర్లాండ్ కూడా పెట్టుకున్నాడు. స్విట్జర్లాండ్ అంటేనే మరి అందరికీ తెలిసిన వ్యవహారం. అక్కడ స్విస్ బ్యాంక్లో డబ్బులు బాగా ఒళ్ళుబలిసిన వాళ్ళందరూ ఇలాగ జగన్మోహన్ రెడ్డి లాంటి పేదవాళ్ళు చాలా మంది అక్కడ డబ్బులు దాచుకుంటారని కూడా అందరూ అంటారు. ప్రధానమంత్రి గారు కూడా గతంలో అక్కడి నుంచి డబ్బులు రాబడతామని కూడా చెప్పారు. స్విట్జర్లాండ్ నుంచి అంటే ఎంతో మంది ధనవంతులు అక్కడ దాచుకుంటారు అని టు దట్ లిమిటెడ్ ఎక్స్టెంట్ నేను చెప్తున్నా. మరి అక్కడ ఇతను స్విట్జర్లాండ్ కూడా వెళ్తున్నాడు. పైగా తన 2 కుమార్తెలతోటి చక్కగా మరి ఇక్కడ చిరునవ్వుతో ఓటు వేసి మళ్ళీ ఆ పిల్లల్ని చూడటానికి వెళ్తున్నానని చెప్పి సిబిఐ కోర్టులో పిటిషన్ వేసి దాన్ని ప్రశ్నించిన వాళ్ళు లేడు దురదృష్టవశాత్తు. మరి మళ్ళీ అదే కుమార్తెలతో తిరిగి అతను మరి లండన్ వెళ్ళటం, దానికి అనుమతి ఇవ్వటం, సరదాగా మరి సిబిఐ కూడా అబ్జెక్ట్ చేయటం, దానికి మళ్ళీ ఆ కోర్టు అనుమతి ఇవ్వటం, కొత్తగా వచ్చిన జడ్జి గారు. అందులో స్విట్జర్లాండ్ కూడా ఉండటం. మరి స్విట్జర్లాండ్ మరి ఇటువంటి నల్ల డబ్బు దాచుకునే స్వర్గధామం అని చెప్పి అందరికీ తెలుసు. మరి జనరల్గా ఇది వరకు అయితే సూట్ కేసులు అనేవారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి పేదవాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటైనర్లు అంటున్నారు. డబ్బులు సూట్ కేసులు అనేవారు. సూట్ కేసులో పట్టి అంత డబ్బు అంటేనే గొప్ప. ఇప్పుడు కంటైనర్లు మారాయి. అంతకుముందు సూట్ కేసులు మారాయి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కంటైనర్లలో వెళ్తానని చెప్పి అంటున్నారు. మరి ఆమ్స్టర్డామ్ లో ఉన్న రోటర్డామ్ అనే పోర్టు ఈ యూరోప్ కి ఒక ముఖద్వారం లాంటి పోర్ట్ అది. రోటర్డామ్ పోర్ట్ అది ఆమ్స్టర్డామ్ కి 1 గంట దూరంలో అది మేజర్ పోర్ట్ అది. మరి ఆమ్స్టర్డామ్ లో దిగటం, మరి కంటైనర్లు డబ్బులు అన్న వార్తలు, మరి ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళటం, మరి ఇవన్నీ చూస్తే ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే మరి ఒక భయానక దృశ్యం ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇదే సమయంలో మరి విమానం అంత బిజీ ఎయిర్పోర్ట్ కాని చోట పక్కన వెళ్లకుండా అక్కడికి వెళ్ళి స్విట్జర్లాండ్ పర్యటన కూడా ఉండటం అనేది కొంచెం మరి జనరల్గా అనుమానాలు అయితే వస్తాయి. మరి దీనికి వారు అఫ్కోర్స్ ఆయన దేనికి సంజాషి ఇవ్వడు, దీనికి కూడా సంజాషి ఇవ్వడు. బట్ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అయినా మరి ఒక ఎంక్వైరీ అనేది డెఫినెట్గా అవసరం. అతని మూవ్మెంట్లు ఏంటి అనేది అతని సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి, వాళ్ళ ప్రభుత్వ అధికారులే కాబట్టి వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత కరెక్ట్గా చెప్పరా బాబు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి అడిగి తెలుసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్. ఇప్పుడు వాళ్ళు ముందుగానే వెళ్ళి లండన్ లో ఉన్నారు కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే ఈ విధంగా వార్తలు వస్తేనే కదా ఇటువైపు వెళ్ళారు, ఆమ్స్టర్డామ్ వెళ్ళారు అని తెలిసేది. అది వాళ్ళకి తెలియదు ముందు. అక్కడ దిగిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అవును సార్. అసలు లండన్లో అసలు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు సూట్ కేసుతోనే మామూలుగా ఈ పార్లమెంట్ నుంచి మళ్ళీ అటు ఇంక వేరే ఏమన్నా బిల్డింగ్స్కి వెళ్ళాలన్నా, రోడ్ క్రాస్ చేయాలన్నా చక్కగా నడిచి వెళ్ళిపోతారు. ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏదో ఇది ఒక దేశ ప్రధాని కాదు మనోడు, ఏదో 30 రాష్ట్రాల్లో ఒక విడిపోయిన ఒక అర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం పోబోయే ముఖ్యమంత్రి, 10 రోజుల్లో పోబోయే ముఖ్యమంత్రి. మరి ఇతడికి పెద్ద సెక్యూరిటీ, అసలు కనీసం ఎవడో విష్ కూడా చేయడు ఈ కుర్రోడ్ని అక్కడ. మరి ఏంటో మరి ఇతను హడావుడి మరి ముందు వెళ్ళటం. అక్కడ పొద్దున్న నేను చూసా ఎవరో 2-3 వచ్చారు, అంతకన్నా ఎలా కూడా చేయరు. దానికి వెనకాల మరి జూనియర్ సత్తలు కలిపాడు, రీ రికార్డింగ్ జై జగన్ జగన్ వెల్కమ్ అని చెప్పి. చుట్టూ మనిషి లేడు, ఊరికే వాయిస్లు వినపడుతుంది. గతంలో మీరే అన్నారు కదా సార్, అక్కడికి లండన్ వెళ్ళినప్పుడు ఎవరు రిసీవ్ చేసుకోలేదు, ఒక ముఖ్యమంత్రి వస్తే అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ వచ్చి మాట్లాడుతుంటారు అవి అని. మరి ఇప్పుడు అది తప్పు దిద్దుకోవాలి కదా. అది అందుకనే రీ రికార్డింగ్ పెట్టి
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశారు, జై జగన్ జై జగన్ అని. సో ఏదేమైనా అంతా మరి ప్రభుత్వ ఖర్చు దుబారా చేయటం, మరి లేదు సొంత ఖర్చే పెట్టుకుంటే మరి అతను పేదవాడు కాదు. ప్రభుత్వ ఖర్చు పెట్టడం ద్రోహం. సరే, ఇప్పుడు ఇక్కడ పేదవాడా కాదా అని కాకుండా ఈ ఆమ్స్టర్డామ్ వెళ్లాల్సింది ఎందుకు వచ్చింది అనేది మీరు అన్న లింక్ ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేస్తే మళ్ళీ స్విట్జర్లాండ్, స్విస్ బ్యాంక్, ఆమ్స్టర్డామ్, స్విట్జర్లాండ్ ఇవన్నీ లింక్ అవుతున్నాయి కదా. గతంలో కూడా మీరు చెప్పారు లండన్ లో ఏదో దీవికి వెళ్ళారు, గతంలో ఒకసారి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు సార్ ఇతను జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినప్పుడు అప్పుడు ఇతన్ని కలిసిన బ్యాంకర్ల పేర్లు కూడా నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి అక్కడికి వెళ్ళి బ్యాంకర్లను కలవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నేను వాళ్ళ పేర్లు కూడా, నాకు అమెరికాలో ఒక బ్యాంకింగ్ లో మంచి హై పొజిషన్ లో ఉన్న ఆఫీసరు మన భారతీయుడే, ఆయన నాకు పలానా వ్యక్తి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కలిశారంటే నాకు ఆ పేర్లు ఇప్పుడు గుర్తులేదు. అప్పుడు ఆ పేర్లు కూడా నేను చెప్పడం జరిగింది, కానీ దాన్ని వాళ్ళు ఎవరు ఖండించలా. సార్ అట్లాగే ఈ బ్రెజిల్ టు ఆమ్స్టర్డామ్, ఆ తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన కంటైనర్ ఏదైతే డ్రగ్స్, ఈ రూట్లో ఇది కూడా ఎక్కువ తిరుగుతోంది సార్. ఏంటి లింక్ ఇది? హవాలా ఒకటి, డ్రగ్స్ ఒకటి.